की जय श्री राम। वेदिक మీద ఉన్నటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాజ్యసభ పెద్దలు రామచంద్రరావు గారు, సీనియర్ నాయకులు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సంజయ్ కుమార్ గారు, వేదికను అలంకరించినటువంటి శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి జూబ్లీ నాకెందుకండి సార్ సతీష్ గట్టిగా మాట్లాడకు. సతీష్ పోయిందో కదా. భారత్ మాతాకి మిత్రులారా, ఈరోజు జూబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ కేవలం మజ్లిస్ ఓట్ల కోసం, మైనారిటీ ఓట్ల కోసం వాళ్ళు పాకులాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేవలం మజ్లిస్ సపోర్ట్ చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. కేవలం మైనారిటీ ఓట్ల కోసం ఒకరు ఈ జూబ్లీస్ లో ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వ భూమిని ఇవ్వడానికి సిద్ధపడితే, ఇంకొకరు నా జేబుల నుంచి డబ్బులు పెట్టి మరి కొనిస్తా అని చెప్తా ఉన్నారు. మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ రాష్ట్రంలో హిందువుల కోసం ఒక్క గుంట భూమి ఇవ్వడానికి సిద్ధపడతలేరు, కానీ ఇక్కడ మరోవైపు మైనార్టీలకు కబ్రస్థాన్ల కోసం భూములు పంచడానికి సిద్ధపడతారు. నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో జరుగుతలేవు. ఒకవైపు హైడ్రా పేరు మీద మన ఇళ్లను కూలుస్తారు. హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ హిందువులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇల్లు కూలుస్తారు. కానీ మీరు చూస్తే ఓల్డ్ సిటీలో ఏ ఒక్క ఇల్లు కూల్చడానికి ముఖ్యమంత్రికి చేతులు రావడం లేదు. ఓల్డ్ సిటీలో ఓవైసీ బ్రదర్స్ కట్టుకున్నటువంటి, మల్కం చెరువులో కట్టుకున్నటువంటి కాలేజీలు కూర్చోడానికి దమ్మున్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం హిందువుల ఇళ్ళ మీద హిందువులు కట్టుకున్నటువంటి, పేదవాళ్ళు కట్టుకున్నటువంటి, మధ్యతరగతి కుటుంబీకులు కట్టుకున్నటువంటి అనేకమైనటువంటి ఇళ్లను కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు ఓవైసీ బ్రదర్స్ కట్టుకున్నటువంటి మరి బిల్డింగ్ కనబడతలేవని అడుగుతా ఉన్నాం. కేవలం ఓట్ల రాజకీయాలు చేస్తా ఉన్నావు. కేవలం ఈరోజు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చే దమ్మునికి లేదు. ఈరోజు ఎన్నికల్లో రెఫరెండం అని చెప్తా ఉన్నావు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చినరా? ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే దమ్ము లేదు. ఆడపడ్డలకు ఇస్తామన్న 2500 ప్రతి నెల ఇస్తాను, కానీ ఈరోజు ఎన్నికల్లో 5 సంవత్సరాలకు వచ్చే ఒక్క రోజు కోసం నువ్వు ఈరోజు డబ్బులు వంచి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నావు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పక్షాన ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మీ మెడలు వంచి ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తారని తెలియజేస్తూ, ఒక్కసారి అందరూ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి కమలం పువ్వు గుర్తుకి భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్. ధన్యవాదాలు.